the Na Comedy Show. Let's welcome Warangal Ganesh and team. గుడి ముందు పోతరా చెక్కినట్టే గుర్తాను. అవునే పిల్లమా మన్మధరాజుకున్నా అనే నువ్వు గజరాజువి మన్మధరాజువి కాదు. కృష్ణ భగవాన్ బాబా మీరేంటి అంత సన్నగా అయిపోయారు? కొంపదీసి నన్ను పెళ్లి చేసుకుందామని ప్లానింగ్ ఏంటి? ఆ ఛాన్స్ మీకు లేదులేండి, ఎందుకంటే నా మొద్దు మగుడు ఆల్రెడీ నా మెల్ల గంట పుత్త కట్టిండుగా. నా దిక్కు చూడకండి. నీ దిక్కు నాలాంటి దిక్కులేని వాళ్ళు తప్ప ఎవరు చూడరు కానీ. అయిందా బాగైందా? ఇటు లేపు నన్ను లేపు. నువ్వు ఏరు పిల్లలా ఉన్నావు, నేను ఎలుక పిల్లలా ఉన్నా. గట్ల లేపమంటావా నన్ను? మూల కూర్చున్న రష్మి 10 ఏళ్ళ నన్ను పెళ్లి చేసుకుంటా అని ఎంబడి పడితే నేను అద్దాను నీకోసం. ఎట్లా కనబడతానా? పోయి చేసుకోండి మరి పెళ్లి. ఎప్పుడు? అప్పుడు ఇన్స్టాగ్రామ్ లా అప్పట్లా పటాసు ముచ్చట చాలు కానీ ఊడు. ఆ పని రోజు ఉండదే గాని అసలు ముచ్చట ఏంటిదంటే పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచిన పోయి మీ అన్న వదినాలకు చెప్పుపో. మళ్ళేం పంచాయతీ? భూమి జాగ పంచాయతీ అది లేదా అమ్మన్నది. మొన్ననే పెట్టుకున్నాం మేడం పంచాయతీ, మళ్ళీ పంచాయతీ అంటాంది. అది నాకు నచ్చలేదు. మళ్ళీ ఫ్రెష్ గా పెడతాను పంచాయతీ. పిలుపా. అదే జర వంట సంగతి చూడిపోవే. వంట సంగతి ఏమో నాకు తెలియదు గాని ఈ పంచాయతీకి వాళ్ళని పిలవలేదు అనుకో, నీ శవానికి పెట్టే మంట సంగతి అయ్యుతా. నా తాళి తెగినా మంచిదే, నా బొట్టుకు చెరిగినా మంచిదే, ఒకే రంగు చీర మళ్ళీ మళ్ళీ కట్టినా మంచిదే. ఇప్పుడు నేను నా మోని పిలిపోయింది అనుకో, ఇది నాకు ఇడాకులు ఇస్తుంది. పిలుతా అన్నా అన్నా. ఇంకొంచెం మెల్ల విలువరాదు. కడుపులున్న పిల్ల కిందికి జారుతుంది కావచ్చు. కిందికి నువ్వు ఆగే అంత ఆగో పంటలేవు. మొగోడు అని మొలకలక పెడితే ఎలకను చూసి ఎల్లెలకలు పడ్డటండి. అసలు మొగోడు విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆగు నేను పిలుస్తాగాని. ఓ బర్రదానా, ఓ బద్మాష్ దానా, బట్ట కలిసి మీదెత్తది. బండదానా అని పిలుస్తానేంది? నేను అర్రలున్నప్పుడు కాదే, ఆకిట్లకు వచ్చినాక మాట్లాడు. ఆకిట్లకు నువ్వు అర్రలుంటేంది, నా మొగుని బర్రలుంటేంది. నువ్వు మాట్లాడవేంది? మాట్లాడు. అట్లా కాదు వదినే. ఆడం కూడా వదినే అంత హార్ష్ ఎందుకు మాట్లాడతాను? కొంచెం స్మూత్ గా మాట్లాడొచ్చు కదా. ఈ బూతు మొక్క పనికి స్మూత్ గా మాట్లాడాలట. చెప్పిన నా వదిన విలువకే నా ఇజ్జత్ జీతాను పొద్దున చెప్పిన ఇంత ముందే. ఏంద్రా పొద్దున ఏమూర్తాలరా? ఏంద్రా తమ్మి ఏమైంది? ఇప్పుడు మనం మొన్న పంచాయతీ చేసుకున్నావా? అవును. ఎవరి గెట్టు వాళ్ళు పెట్టుకున్నావా? అవును. నా పిల్లలు నచ్చలేట పంచాయతీ మళ్ళీ పెడదామంటుంది. అరే నువ్వు నా తమ్మునివిరా, నీకోసం పంచాయతీ ఏంద్రా? నా పంచ ప్రాణాలని ఇచ్చేస్తా. ఇత్తో ఎందుకు ఇవ్వయ్యా? ఇంట్లో ఈసుళ్ళు కరెక్ట్ లేవు గాని పంచపానాలు ఇస్తాడట. పంచపానాలు నీ పిల్లానికి నా పిల్లానికి కావాల్సిన లొల్లి పంచాయతీరా. అరే తమ్ముడు, ఈ ఆడోళ్ళు బాబుల సినిమాలు శివగామి లెక్కరా. వాళ్ళ మాట వేసి ఆసనం అంటారు. మన మొగోళ్ళు కనుక వాళ్ళ మాట వినకపోతే వేయాల్సిందే వెంకి ఆసనము. ఇట్లా మంది ముంగట మంచిగా మాట్లాడితే వీళ్ళు మన మాట వినర్రా. వీళ్ళని రూమ్ లకు తీసుకుపోయి ఇయ్యరమయ్యర్ ఇచ్చుకోవాల్సిందే. పెన్లామా నా మాట ఇనవే, తమ్మునికి జాగరాశి ఇద్దమే. ఓ మొగుడా నీకు సిగ్గు ఉన్నదా? ఆస్తంతా వాళ్ళ కూర్చి పెడతావా? ఇయ్యే జాగియే ఇయ్యా నా జాగియ్యా, ఇయ్యా నా జగనీయా. కోత దానికొచ్చం కోత కర్మరా బాబు. వదలండి అబ్బా ప్లీజ్. జడ్జెస్ గారు ఫస్ట్ అయినా పిల్లని కొట్టబోతాను, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అమ్మల్ డిమ్మల్లాస నన్ను కొట్టినవంట నువ్వు. నీతో పెట్టుకునే బదులు ఆ ఫ్యాన్ గురేసుకొని చచ్చుడు పెట్టరే. చచ్చిపో పీడన్న వదులుతుంది.
వీళ్ళ వాళ్ళకని చూస్తే ఈ పంచాయతీ జరగనిచ్చేటట్లేరు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నా అత్తని సెట్ చేస్తా. ఓ బద్మాష్ అత్త, బయటికి రావే, బయటికి. ఏంది కొడలా ఏం బాగొడుతున్నావు? ఏంది ముచ్చట చెప్పు. మరి ఏం లేదత్త, నువ్వు మామకు తెలియకుండా 2 తులాల బంగారం దాచి పెట్టుకున్నావు కదా, వాటి గురించి మామకు చెప్పాలనా మరి? సరే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు పంచాయతీ పెద్ద మనిషి వస్తాడు, ఆ పైకున్న జాగున్న చూడు, అది నాకు ఇప్పియాలన్నమాట. ఓ నా పెద్ద కోడలా, ఇంట్లోకెళ్ళి బయటికి రానా, ఇట్రా. ఏందత్తమ్మా, చిన్నది మీ దిక్కుంటది, నువ్వు కింది దిక్కుండు, అప్పుడు ఏ లొల్లి ఉండదు. ఇప్పుడు పంచాయతీ పెద్ద మనిషి వస్తాడు, పంచాయతీ జరుగుతుంది, ఎవరిది ఎవరికి అని రాసి పెట్టిండో అది మనం తీసుకుందాం అంతే. కారడవిలవన్న కర్రె పిల్లక్క నిగనిగలాడతాడు. నీ పాత బాయ్ ఫ్రెండ్ కావచ్చక్క, గుర్తుపట్టనట్టున్నావు. ఒకసారి లైట్ వేసుకొని చూసుకో, లైట్ వేసుకొని చూసుకో, గుర్తుపడతావేమో. నేను పంచ చేయడానికి వచ్చిన. ఎక్కడ గెట్టు పెట్టాలి, ఎక్కడ టేప్ పెట్టాలో చెప్పక నువ్వు ఈ పంచాయతీలో నాకు హెల్ప్ చేసినావు అనుకో, భగవాన్ బాగా చెప్పి ఫుల్ ఇప్పిస్తా నీకు. నీదే రాసి పెట్టుకో. పెద్ద మనిషి ఫుల్ ఏంది, ఇక్కడ ఫారెన్ బాటిల్, అక్కడ మేడం తెత్తది. అయితే రాసి పెట్టుకో, భూమి జాగా నీదే, రాసి పెట్టుకో చెప్తున్నా. అదేంది ఇచ్చేది ఆఫర్ గాని, రాజమౌళి సార్ ఉన్నాడు చూడు, ఆ బాహుబలిలా నీకు మెయిన్ క్యారెక్టర్ ఇప్పిస్తే. మెయిన్ క్యారెక్టర్ అట్రా. అయ్యో ఆ సీన్ మైదానంలో అయితే అది కాదే అయిపోయి, నువ్వు అప్డేట్లు ఫాలో కానట్టున్నావు. ఆల్రెడీ పార్ట్ 3 స్టార్ట్ చేసిల్లట. మరి నేను అందులో ఏం చేయాలి? బల్లాల దేవుని బర్రెను వెనక నుంచి ముల్లి కట్టుతుంది అని ఎగరాలన్నా. అది చేయడానికి నువ్వు ఉన్నావు కదనే, అట్లాంటి ఈయన చేయడు. ఈయన హీరోనే, హీరో ఎత్తాడు. మరి ప్రభాస్ అన్న నీకు ఫ్రెండ్ రోల్ చేస్తాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అదంతా కాదు కానీ నువ్వు నాదికేం మాట్లాడు, నువ్వు నాదికి మాట్లాడు. ఏం చేస్తారా మీరు అసలు? సర్పంచ్ అనుకుంటారా, మీ మొగలు కట్టే పంచలు అనుకుంటారా, అట్లా వీక్తారు. ఇగో కోడళ్ళు, నేను చెప్పింది తినాలా మీరు, అర్థమైతుందా? చెప్పు. ఇగో పెద్ద కోడలా నువ్వు కింది సైడ్ ఉండు, ఇగో చిన్న కోడలా నువ్వు మీ సైడ్ ఉండు. నేను చెప్పింది కాదని, కాదు కూడదు లేదు అన్నదనుకో, ఆస్తి ఎవరికి నా మాటే శాసనం. నా మాట వినకుంటే మీరంతా నాశనం. పోండి. అర్థం అర్థం అర్థమా? డింగి చెక్క అత్తో, ఓ అక్క, అదే బాహుబలి డేట్స్ అయితే కనుక్కుంటే నా డేట్స్ కొంచెం క్లాసెస్ అయితే కదా, నేను ధైర్యం రాసి పెట్టుకుంటా. భగవాన్ బాబా, భగవాన్ బాబా, నాకు జాగా దొరికింది. అబ్బన బంగారు పిల్లమా, పూజ సాధించినావే. మరే నాకు డౌటే, చెప్పు. ఇప్పుడు చిన్నోళ్ళకి కిందికి పెద్దోళ్ళకి మీదికి ఉంటారు కదా, నువ్వు కొట్లాట పడి మరి మీదికి కావాలని ఎందుకు కొట్లాడినవే గంతగానం? నువ్వు దొంగ మొక్క కూడా, వాళ్ళు మనకి ఇచ్చిన జాగా రోడ్డు కిందికి పోతాందిరా, రోడ్డు కిందికి. అంపన బంగారు పిల్లమా, అందుకే నాని ఇంత ప్లాన్. మరి రాకుంటే నేను ఊరుకుంటున్నా ఏంది? వచ్చిందని మగుడు కొంచెం కడదాడా ఇద్దరు అద్దు బదినా, నువ్వు జరుగు. నాకున్న ఒక్క అనొక్క పిల్లం వదినా. దిమాగ్ పని చేస్తావు జరుగు. అన్నా, ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనా ఏదో రోజు ఆగుతుంది కావచ్చు కానీ ఈ ఒక్కింట్లో 6 కొట్లాట్లయితే అస్సలు ఆగాయే. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఒక లెవెల్లో నడిచింది స్కిట్. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఎనర్జెటిక్ అబ్బా. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. భగవాన్ బావా అన్నది కాబట్టి ఆవిడ సార్ స్కోర్స్ ఇప్పుడు కాదు సార్, చాలా బాగా చేశారండి. ఫైట్ కూడా మీరు చేతులతో ఆపిన వాళ్ళు తన్నుతూ చాలా గెస్చర్స్ అన్ని చాలా బాగున్నాయి. మీరు అందరూ చాలా యాక్టివ్ గా, చాలా స్పోర్టివ్ గా, ఇన్హిబిషన్స్ లేకుండా అంత గొప్పగా చేసేస్తున్నారు ఇట్ అనిపించి నాకైతే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? వావ్,
ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద మీరు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు కదా, బ్రిలియంట్ గా ఉంది. మీరు అమ్మ మీ పేరేంటండి? భార్గవి. అండ్ మీరు? నిహారిక. మీరు అమ్మ? కళ్యాణి. అదిరిపోయింది. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఓవరాల్ ద టీమ్ ఎఫర్ట్ క్లియర్ గా తెలుస్తుంది. వెరీ నైస్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. Congratulations for your launch and all the best for your future.